హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. సో నేను ఈ వీడియో ఈరోజు మీతో తీసుకురావడానికి రీసెంట్గా రిజల్ట్స్ అనేవి రిలీజ్ అయ్యాయి కదా. సో చాలామందిని చూసాము, చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతూ వాళ్ళ ర్యాంక్స్ని చూసుకొని మంచిగా వాళ్ళ పేరెంట్స్కి ప్రౌడ్గా నిలిచిన వాళ్ళని చూసామన్నమాట. సో నేను ఎందుకు ఈ వీడియో తీసుకొచ్చానంటే ఒక రీజన్, మనం వాళ్ళ నుంచి ఏం నేర్చుకోవచ్చు అని. నేను ఈసారి వచ్చిన లిస్ట్లో చూసినంత వరకు మోస్ట్లీ అందరూ సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్, ఫోర్త్ అటెంప్ట్ అండ్ లాస్ట్ అటెంప్ట్లో వచ్చిన క్రాక్ చేసిన ఆస్పిరెంట్స్ ఉన్నారు. సో నేనేమనుకుంటున్నాను, అసలు నా ఒపీనియన్ ఏంటి, నేను మీకేం చెప్పాలనుకుంటున్నాను అంటే, వాళ్ళు ఆస్పిరెంట్స్ ఆ టాపర్స్ కూడా లాస్ట్ వరకు వాళ్ళు ఎప్పుడూ గివప్ చేయలేదండి. వాళ్ళు కన్సిస్టెంట్గా అంటే రోజు నిక్కచ్చిగా వాళ్ళు అనుకున్న దాన్ని సాధించాలి అనేసి పట్టుదలగా కూర్చొని ప్రయత్నించారు కాబట్టి ఈరోజు వాళ్ళు టాపర్స్గా నిలవగలిగారు. సో నేను అందరికీ చెప్పేది, కన్సిస్టెంట్గా చదవండి. అంటే ఒకరోజు చదివి 2 days బ్రేక్ తీసుకొని థర్డ్ డే చదవాలంటే అస్సలు చదవలేము. నేను ఫస్ట్ నుంచి చెప్పేది కూడా అదే, కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం ఎంత చదువుతున్నాము, ఎంత ప్రొడక్టివ్గా చదువుతున్నాము అనేది ఇంపార్టెంట్, ఎన్ని గంటలు చదువుతున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు. సో మనం టాపిక్ వైజ్ టైం టేబుల్ చేసుకొని మనం దాని ప్రకారం ప్రిపేర్ అవ్వాలి. కానీ నేను ఇన్ని గంటలు చదవాలి, ఇన్ని గంటలు చదివినా చదవకపోయినా అందులో మీకు ఎన్ని గంటల ప్రొడక్టివిటీ అనేది వస్తుందో మీరు క్యాలిక్యులేట్ చేసుకోలేరు. సో దానికన్నా బెస్ట్ మీరు ఈరోజు ఏం చదవాలి అనుకున్నది రాసుకొని దాని అకార్డింగ్ చదివితే అది మంచిగా కంప్లీట్ చేసుకొని ఆ రోజు టాస్క్ అనేది మీది కంప్లీట్ అవుతుంది. కాబట్టి మీరు కొంచెం సాటిస్ఫై అవుతారు. అంటే నేను అన్నీ చదవగలుగుతున్నాను, ఇన్ టైంలో నేను చేసుకున్న టార్గెట్స్ని కంప్లీట్ చేయగలుగుతున్నాను అనే ఫీలింగ్ మీకు వస్తుంది. కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవ్వండి. ఇన్ని గంటలే చదవాలి అని ఎవ్వరూ చెప్పలేదు. కానీ ఏంటంటే మ్యాక్సిమం ట్రై టు రీడ్ ఫర్ 7 to 8 hours అంతవరకే. కానీ ఎగ్జామ్ దగ్గరికి వస్తున్నప్పుడు ఇంకొంచెం కష్టపడి 12 hours అట్లా చదవాలి. సో అంతేగాని హవర్స్ మీద బేస్ అయ్యి చదవద్దు అని నేను చెప్తున్నాను. అండ్ ఆల్సో డెడికేషన్, అంటే మీరు అనుకున్న గోల్కి మీరు ఎంత డెడికేటెడ్గా ఉన్నారు, సాధించాలనే పట్టుదల మీలో ఎంత ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు మనం చదువుతున్నాము కాకుండా వేరే ఆస్పిరెంట్స్ని చూసి కాకుండా ఇట్లా కాకుండా మీకంటూ ఒక గోల్ ఉండాలన్నమాట. ఆ గోల్ని సాధించాలి అనే పట్టుదల మీకు డే 1 నుంచి డే లాస్ట్ వరకు, అంటే మీరు సెలెక్ట్ అయ్యే రోజు వరకు గుర్తుండాలి. అండ్ సెలెక్షన్ తర్వాత కూడా గుర్తుండాలి. సో అది డెడికేటెడ్గా చదవడం అనమాట. నేను ఇంకొకటి ఏం చెప్తాను అంటే, చాలామంది యూపీఎస్సీ అనగానే కంప్లీట్గా ఇంకా ఎన్ని ఇయర్స్ అయినా దాని మీదే డిపెండ్ అయ్యి చదువుతూ ఉంటారు. సో అది నేను ఒకటి రాంగ్ వే అని చెప్తాను. ఎందుకంటే ఆప్షన్ బి మనకి ఉండడం చాలా ముఖ్యం. మనం చెప్పలేమండి, మనం చదివేదానికి లక్ కూడా చాలా బేస్ అయి ఉంటుంది. సో కొంతమందికి ఫస్ట్ అటెంప్ట్లోనే వస్తుంది, కొంతమందికి లాస్ట్ అటెంప్ట్ వరకు రాదు అండ్ గివప్ చేసేసి వేరే ఫీల్డ్లోకి కూడా వెళ్తారు. సో అట్లా కాకుండా మీరు ఆప్షన్ బి కూడా ఉంచుకోండి. అండ్ నేను చాలామంది ఆస్పిరెంట్స్ని కూడా చూస్తూ ఉంటాను, ఇంటర్ చేసే వాళ్ళని, గ్రాడ్యుయేషన్ చేసే వాళ్ళని, ఏ కోర్స్ తీసుకుంటే మంచిది యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలంటే అని. సో నేనేం చెప్తానంటే, యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలి కాబట్టి ఆ కోర్స్ తీసుకోవాలి అనుకోకండి. మీకు ఏదైతే ఇష్టమో, మీకు ఫర్దర్గా ఫ్యూచర్లో ఇన్ కేస్ యూపీఎస్సీ కాకపోతే ఏదైతే ఉపయోగపడుతుందో ఆ కోర్సెస్ తీసుకోండి. బికాజ్ మనం లైఫ్ అనేది ఎప్పుడు ఎట్లుంటుందో మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఈరోజు బాగుండొచ్చు, రేపు చెప్పలేము ఎట్లుంటుందో. సో అందుకని ఆప్షన్ బి అనేది ఇంపార్టెంట్. కాబట్టి సో ఇది మీరు మెచ్యూర్డ్గా ఆలోచించి తీసుకోవాల్సిన డెసిషన్స్, ఇది మీ లైఫ్ డెసిషన్స్ కాబట్టి మీ సొంతంగా మీరు ఆలోచించి తీసుకోవాలి. కన్సిస్టెన్సీ, డెడికేషన్, హార్డ్ వర్క్ అనేది మన ప్రిపరేషన్లో చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అనమాట. సో ఇది లాస్ట్ వరకు గుర్తుపెట్టుకోండి. ఎంతైతే చదువుతున్నామో అంతే ప్రొడక్టివిటీ ఉండాలి, అంతే రిజల్ట్ ఉండాలి, అంతే మంచిగా మీ హెల్త్ ఉండాలి, అంతే మంచిగా మీ మైండ్ మెచ్యూర్డ్గా ఆలోచిస్తూ ఉండాలి. సో స్మార్ట్ వర్క్, హార్డ్ వర్క్, కన్సిస్టెన్సీ, డెడికేషన్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట ప్రిపరేషన్లో. మీరు అనుకున్న టార్గెట్స్ని రీచ్ అవ్వడానికి ఎంత కష్టపడతారో అంత కష్టపడండి, మీ సాయశక్తుల్లో ప్రయత్నించండి. అదే చెప్దాం అనుకున్నాను. ఒకటేంటంటే ఇన్ని అటెంప్ట్స్లోనే రావాలి అనేది మన టార్గెట్ అయితే, ఇన్ని అటెంప్ట్స్లో రాలేదు కాబట్టి కించపరిచి మాట్లాడాల్సిన అవసరం లేదు. సో ఎవరి లైఫ్ వాళ్ళది, మనం చెప్పలేము ఎప్పుడు వస్తుందో ర్యాంక్ అనేది, ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు సెలెక్షన్ జరుగుతుందో. సో లాస్ట్ వరకు ట్రై చేయండి. ఒకళ్ళు బ్యాడ్ చేసి చూసుకోవద్దు, కించపరచుకోవద్దు. బికాజ్ హర్టింగ్గా ఉంటుంది, అందరికీ కంపల్సరీ హర్టింగ్గా ఉంటుంది. అంటే మా ఫ్రెండ్కి క్రాక్ అయింది, నాకు అవ్వలేదు ఎగ్జామ్ అనేసి. సో ఈరోజు వీడియోలో ఇదే చెప్దాం అనుకున్నానండి మీ అందరికీ. ఆల్ ది బెస్ట్ ఫర్ 2025 ఎగ్జామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.